2 డేస్ నుంచి ఎక్స్‌లో అదే లైక్ ట్విట్టర్‌లో ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ గురించి చర్చ జరుగుతా ఉంది. సో, చాలా పెద్ద పెద్ద వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. చాలామంది అపోజ్ చేస్తున్నారు. కొంతమంది అపోజ్ చేస్తున్నారు ఎందుకు అని అడిగినప్పుడు కొన్ని ఫోటోస్ కూడా పెడుతున్నారక్కడ. సో, వాటిని చూసిన తర్వాత డెఫినైట్‌లీ లాస్ట్ టైమ్ నేను ఇదే ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ మీద ఒక వీడియో చూసా. కంప్లీట్‌లీ క్వైట్ ఆపోజిట్‌గా చేశాను. నా థాట్ ప్రాసెస్ వేరే ఉండే. ఎగైనెస్ట్‌గా మాట్లాడాను. నేనిప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. ఆ వీడియో అలా చేసినందుకు. అంటే లైక్ పూర్తిగా తెలుసుకోకుండా సగం సగం తెలుసుకొని వీడియోస్ చేయకూడదని చెప్పి ఆ రోజు చేసిన వీడియో ఏదైతే ఉందో, ఆ రోజు చేసిన తప్పుని ఈరోజు రియలైజ్ అయ్యా నేను. ఎందుకంటే లైక్ ఆ వీడియోస్ చూసిన తర్వాత కొన్ని స్క్రీన్ షాట్‌లు గాని, కొన్ని ఫోటోస్ గాని, కొన్ని స్క్రీన్ రికార్డింగ్స్ కానీ చూసిన తర్వాత ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళవి చూసిన తరువాత చాలా తప్పు చేస్తున్నారు క్లియర్‌గా. ఇంత దారుణమైన సిట్యుయేషన్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్ టూ మనీ కోసం వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదేమో అని అనిపించింది. బెటర్ యాక్టింగ్ చేసుకుంటేనో, వేరే వేరే ప్రొఫెషన్స్‌లో చేసుకుంటేనో ఇంతకన్నా మంచిగా డబ్బులు సంపాదించుకోలేరేమో కానీ, కొంచెం రెస్పెక్ట్ వేలో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇదంతా సో 2 డేస్ నుంచి విష్ణుప్రియ గురించి ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ గురించి ఎక్స్‌లో చర్చ జరుగుతా ఉంది. అట్ ద సేమ్ టైమ్ కేరళకి సంబంధించిన ఒక అమ్మాయి. సో, ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ గురించి చర్చ జరుగుతా ఉంది. ఆ అమ్మాయిదైతే మరీ ఘోరముండే అసలు. వంట చేస్తున్నప్పుడు కూడా అలా వంట చేయొచ్చని చెప్పి, లేదా అలా బట్టలు ఉతకొచ్చని చెప్పి సో, తెలీదు నాకు నిజంగా. మేబీ ఆవిడ ఎగ్జాంపుల్ సెట్ చేసిందేమో. ఎంత దారుణంగా ఉందంటే సో, ఆవిడ నార్మల్ కంటెంట్ చూసి ఆవిడ సబ్స్క్రిప్షన్ కంటెంట్‌లో ఇంకా ఏదో ఎక్స్‌క్లూజివిటీ దొరుకుతదని చెప్పి దగ్గర దగ్గర 25,000 అరౌండ్ పీపుల్ ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒక్కొక్క దానికి సో, ₹390 అనమాట. దగ్గర దగ్గర 90,00,000 మేబీ టాక్స్‌లు కట్టయితే 60-70 ఆవిడకి రావచ్చేమో పర్ మంత్. ఆవిడ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ చూడడం కోసం వెళ్తున్నారు జనాలక్కడికి. నార్మల్ రీల్స్‌లోనే అలాంటి కంటెంట్ ఉంటది ఆవిడ దాంట్లో. ఇంకా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అంటే ఇంక మామూలుగా చెప్పలేం మనం అసలు. కొన్ని స్క్రీన్ రికార్డింగ్స్ చూసినప్పుడు ఆహ్, ఇలాంటి కంటెంట్‌కి ఇన్‌స్టాగ్రామ్ కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ కాదేమోనైతే అనిపించింది సీరియస్‌లీ. వేరే వేరే సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ సైట్స్ చాలా బెటర్ ఏమో అని అనిపించింది. ఎందుకంటే ఆ సైట్స్‌లోకి వెళ్తున్నారు అంటే వాళ్ళకొక ఏజ్ ఉంటది. వాళ్ళకొక వ్యూ పాయింట్ ఉంటది. సో, వాళ్ళకొక ఒపీనియన్ ఉంటది. దాంట్లోకెళ్ళి చూడాలి, రిలాక్స్ అవ్వాలి, లేకుంటే ఆ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలి. ఇలాంటి థాట్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఎళ్తారు. బట్ ఇలాంటి కంటెంట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లోకి తీసుకురావటం వలన ఇన్‌స్టాగ్రామ్‌కి ఆ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కాబట్టి 13 ఇయర్స్, 14, 15 ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు. అండ్ డెఫినెట్‌లీ ఆళ్ళ మిస్‌లీడ్ అవ్వడానికి, మిస్‌గైడ్ అవ్వడానికి, ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడానికి చాలా పెద్ద ఛాన్స్ ఉంది. అంటే సబ్స్క్రిప్షన్ దాంట్లో ఏదైనా ఎడ్యుకేషన్ దొరికితే ఓకే గానీ, ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే మాత్రం చాలా క్లియర్‌గా జరుగుతుంది. డబ్బుకి మాట్లాడుతున్నా అంటే ఇదంతా ఈ కేరళ అమ్మాయి గురించి ఎంత చర్చ జరుగుతుందో, విష్ణుప్రియ గారి గురించి కూడా అంతే చర్చ జరుగుతుంది. ఎస్పెషల్లీ అంటే లైక్ నేను చూసింది నాకు కనిపించింది విష్ణుప్రియ గారి గురించి. వేరే వాళ్ళ గురించి కూడా చాలా కనిపిస్తా ఉన్నాయి. బట్ విష్ణుప్రియ గారి గురించి ఎక్కువ కనిపిస్తా ఉంది. ఆవిడ ఫోటోస్ కూడా కనిపిస్తా ఉన్నాయి. అలాంటివి పెట్టి ఇది ఏఐయా లేకపోతే ఒరిజినలా అని అడిగేవాళ్ళు చాలా మందున్నారు. అండ్ ఆవిడ ఇష్టం ఆవిడది. ఆవిడ బాడీ ఆవిడది. ఆవిడ ఎక్స్‌పోజ్ చేసుకుంటే మీకెందుకురా కుళ్ళు? మీరు కూడా కావాలంటే ఎక్స్‌పోజ్ చేసుకోండి అని డిబేట్‌లు పెట్టేవాళ్ళు కింద ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ నమ్మకపోయేసరికి స్క్రీన్ రికార్డింగ్‌లు కూడా చేసి పెడుతున్న వాళ్ళు కూడా చాలా మందున్నారు. నేను అంతకు ముందు వరకు నమ్మలేదు సీరియస్‌లీ. అంటే లైక్ విష్ణుప్రియ గారిని 'బిగ్ బాస్‌లో' చూసినప్పుడు సో, అంటే హోమ్లీగా ఉంటారు. కొంచెం లైక్ ఆవిడ ఎక్స్‌పోజింగ్ చేస్తుంటారు. సెలబ్రిటీ గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నారు. డెఫినైట్‌లీ కొద్దిపాటి ఎక్స్‌పోజింగ్ అనేది ఆ కెరియర్ సస్టైనబిలిటీ కోసం డెఫినైట్‌లీ ఎవరైనా చేస్తారు. దాంట్లో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పాత సినిమాలను అప్పటి నుంచి చూస్తున్నాం. మన ఇంట్లో ఆడవాళ్ళు బయటకి వెళ్లరు అన్న రోజుల్లోనే సో, రికార్డింగ్ డాన్సులు, ఐటెమ్ సాంగులు కూడా సినిమాల్లో ఉన్నాయి. ఓకేనా? వాటిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాటిని చూసే వ్యూ పాయింట్ వేరే ఉంటది. కాకపోతే ఇదేంటంటే ఇది కంప్లీట్‌లీ ఎక్స్‌ప్లాయిటేషన్ కిందకొస్తదనమాట. దీని గురించి చాలా పెద్ద పెద్ద వాళ్ళు గూడా మాట్లాడుతున్నారు. చాలా న్యూస్ ఛానెల్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నాయి. బట్ 2166 మెంబర్స్ ఉన్నారు. ₹390 దానికి. సో, దగ్గర దగ్గర ఒక 60,000-70,000 పర్ మంత్. సో, మేబీ అంత రాకపోవచ్చు. టాక్సెస్ కట్ అవ్వచ్చు. లేకుంటే ఐఫోన్ యూజ్ చేస్తుంటే ఐఫోన్ చార్జెస్ కూడా కట్ అవ్వచ్చు. సో, అవన్నీ కట్ అయ్యి సో, మిగిలిన ఎంతో కొంత రావచ్చు. బట్ ఎంత వచ్చినా కానీ ఇక్కడ ఎవరైతే పే చేస్తుంటారో ఆ డబ్బులు సో, ₹390 ఈజీగా పే చేస్తారు. అలా ఎలా పే చేస్తారంటే చాలామంది ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఉండరు అని చెప్పను. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్ స్టార్టింగ్‌లో వచ్చినప్పటికి, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌కి చాలా దారుణమైన సిట్యుయేషన్‌లు ఉన్నాయి అంటే గెట్ రెడీ విత్ మీ అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో బట్టలు మార్చేసుకుంటున్నారు జనాలు. అమ్మాయిలు.
లైక్ ఆ చిన్న చిన్న అమ్మాయిలు 16, 17 ఇయర్స్ అమ్మాయిలు కూడా కాలేజీలకెళ్తూ చాలా దారుణమైన సిట్యుయేషన్స్ కనిపిస్తా ఉన్నాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. దానికి మనము అంటే కేరళ అమ్మాయి గురించే మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది. ఎలా డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పి, దీని మీద చాలామంది కేరళకు సంబంధించిన వాళ్ళు చాలా యూట్యూబర్స్ ఫైర్ అవుతున్నారు ఆవిడ మీద. ఎందుకంటే ఆవిడ ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు. అదే ఆవిడకి మేబీ ఆవిడ బతుకు తెరువు కోసం ఆవిడ చేస్తుంది. నేను అందరిని చేయమంటున్నానా? లేదా నేను అందరిని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నానా? లేదు కదా! వాళ్ళు చేసుకుంటే నన్నేం చేయమంటారు దానికి అని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఆవిడ తరపున. అది ఆవిడ ఇష్టమని. బట్ కాకపోతే అంటే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది కరెక్ట్ కాదసలు. ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు కరెక్ట్ కాదనేమో నాకు అనిపించింది. నేను లాస్ట్ టైమ్ ఆ వీడియో చేసినప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను ఇప్పుడు. అది అలా ఎందుకు చేశానా అని. పూర్తిగా తెలుసుకోకుండా ఏ వీడియో చేయకూడదని కూడా రియలైజ్ అయ్యాననమాట. ఎందుకంటే ఈ వీడియోస్ చూసిన తర్వాత మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ బిగ్ బాస్‌లోకి వెళ్లి వచ్చిన వాళ్ళు, అనవసరంగా బిగ్ బాస్‌ని బ్లేమ్ చేయడం ఎందుకు గాని, వాళ్ళతో పాటు చాలామంది వాళ్ళనే కాదు. మనం లాస్ట్ ఒక వీడియో గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒక పర్సన్ గురించి. ఆ పర్సన్‌తో సహా ఇలా చాలామందనమాట. ఇప్పుడిప్పుడే కొంతమంది వస్తున్నారు. దీని గురించి అంటే ఈజీ మనీ కదా! సో, కొంతమంది నార్మల్ ఫోటోస్ పెట్టేవాళ్ళుంటారు దాంట్లో. సో, కొంతమంది కొంచెం హార్ట్‌నెస్ పెంచి పెట్టేవాళ్ళు కొంతమంది ఫోటోస్ ఉంటారు. అంటే స్టార్టింగ్‌లో సబ్‌స్క్రైబర్స్ పెరిగే కొద్దీ సో, వాళ్ళు ఫోటోస్‌లో కూడా కొంచెం ఆ హార్ట్‌నెస్ పెరుగుద్దనమాట. అంటే జస్ట్ ఆ నార్మల్ వీడియోస్‌లో పెట్టి అక్కడి నుంచి మనం ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో జస్ట్ ఫాలో అని ఉండేది. ఇప్పుడు సబ్‌స్క్రైబ్ అని కనిపిస్తుందనమాట వాళ్ళ స్టోరీస్‌లో. ఒక ఫోటో పెట్టి అది కొంచెం బ్లర్ ఉంటది. దాని మీద సబ్‌స్క్రైబ్ అని ఉంటది. సో, ఫాలో అయిపోవాలనమాట. సో, చూసిన వాళ్ళకి ఎవరికైనా గాని సో, 390 రూపీసే కదా! పెడదాం 1 మంత్ చూద్దాము అని కొంతమందుంటారు. సో, కొంతమంది ఫ్రీ ట్రయల్ ఇచ్చేవాళ్ళుంటారు. సో, కొంతమంది అది కూడా ఫ్రీ ట్రయల్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా 390 రూపీస్‌కు కట్టించుకొని జాయిన్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ఒక్కడు జాయిన్ అయ్యాడు 390 రూపీస్ కంటే వాడు ఆ 390 రూపీస్ తోటి అక్కడితో ఆగిపోతాడని లేదు. ఖచ్చితంగా లేదు. సో, వాడు అలాంటివి ఎంతమందిని సబ్‌స్క్రైబ్ చేసుకొనుంటాడు వాడు. సో, మరి నెలకి ఎన్ని డబ్బులు కడుతుంటాడు చెప్పండి వాడు. ఆలోచించండి. 390 రూపీస్ మామూలు విషయం కాదు. ఇంత ఎక్స్‌ప్లాయిటేషన్ అక్కడ జరుగుతుంది. అండ్ ఆ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది ఒకటుంటదబ్బా! దాన్ని వీళ్ళు ఎలా మిస్‌యూజ్ చేస్తారో, ఆ లూప్ హోల్స్‌ని ఎలా యూజ్ చేసుకుంటారంటే, ఇప్పుడు నార్మల్‌గా సెమీ న్యూడ్ ఫోటోస్ పెట్టడం అనేది కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి క్వైట్ అది తప్పు. సో, పెట్టకూడదు అలాగా. కాకపోతే స్విమ్ సూట్ ఫోటోస్ పెట్టొచ్చు. బికినీ ఫోటోస్ పెట్టొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ గైడ్‌లైన్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాయి. దీన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేయదనమాట. సో, ఇలాంటి చిన్న చిన్న లూప్ హోల్స్ ఉపయోగించుకొని ఫోటోస్ పెడుతున్నారు. ఎందుకు అంటే ట్విట్టర్‌లో ఇంత దారుణంగా చర్చ జరుగుతుంది. చాలా మీడియా హౌసెస్ కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా. ఎందుకంటే యూత్‌ని కంప్లీట్‌గా ఒక జనరేషన్‌ని మొత్తం నాశనం అయిపోతుంది. అలా అని చెప్పి చూడకుండా ఎవ్వరు ఉండరు. చూసేవాళ్ళుంటారు. ఓకేనా? రకరకాల సైట్‌లకెళ్ళి చూసేవాళ్ళుంటారు. ఆ స్ట్రెస్ తగ్గించుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వస్తది. దానికి ఇంత డబ్బులు పెట్టి చేయాల్సిన అవసరం లేదు కదా! ఇంత డబ్బులు పెట్టి ఒక వ్యక్తి అలాంటి కంటెంట్‌ని చూస్తున్నాడు అంటే, సో, దాన్ని ఖచ్చితంగా తప్పు పట్టాలి. దాని మీద ఖచ్చితంగా అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. సో, అది గవర్నమెంట్స్ క్రియేట్ చేస్తాయా? ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఎందుకు పెట్టారంటే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ దొరుకుద్ది. ఏదైనా మంచి క్రియేటర్స్ వేటి గురించిన ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ అవ్వచ్చు. లేదైనా ఇంకేదైనా బెటర్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఎడ్యుకేషన్ కంటెంట్ ఇచ్చే వాళ్ళకి సో, ఈ సబ్స్క్రిప్షన్ పెడితే సో, వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటది. అని చెప్పి మేబీ ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటివి తీసుకొచ్చుండొచ్చు. మేబీ వాళ్ళ మైండ్ సెట్‌లో ఇది ఉందో లేదో తెలీదు కానీ, ఇలాంటి వాళ్ళకి అలాంటి సబ్స్క్రిప్షన్ కరెక్ట్ ఉంటది గానీ, సో, దాన్ని కంప్లీట్‌గా ఒక జనరేషన్ దట్టు అమ్మాయిలు ఎక్కువగా. సో, దాన్ని కంప్లీట్‌గా దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారు. ఎంత అలా మిస్‌యూజ్ చేస్తున్నారంటే వాళ్ళని చూసి చిన్న చిన్న అమ్మాయిలు సో, 17 ఏళ్ళు, 18 ఏళ్ల అమ్మాయిలు కూడా అలాగే చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వరకేనా ఇది అంటే కాదు. యూట్యూబ్‌లో కూడా ఈ దరిద్రం ఉంది. సో, యూట్యూబ్‌లో ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నా అంటే నాకు తెలిసిన ఒక పర్సనల్‌గా ఒక అబ్బాయి 70,000 పోగొట్టాడు. యూట్యూబ్ లైవ్‌లకి. యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్‌కి. ఆడు ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడో తెలీదు. యూట్యూబ్‌లో కూడా కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఏందంటే తెలివిగా మాస్కులు పెట్టుకుంటారు ఫేసులకి. ఆ యూట్యూబ్ లైవ్‌లో చూసా నేను కొన్ని లైవ్‌లు చూసా నేను. మావాడు ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాడో ఆళ్ళయి ఒకసారి ఛానెల్స్ అసలు ఏంట్రా అని చూస్తే ఆ కంటెంట్‌లు మామూలుగుండదు. ఆహ్, ఇంకెందుకులెండి. అంటే దాంట్లో చిన్న, పెద్ద అని తేడా లేదు. చదువుకునే అమ్మాయిలు ఉన్నారు, కాలేజ్‌కెళ్తున్న అమ్మాయిలు ఉన్నారు. సో, పనులు చేసుకునే అమ్మాయిలు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు గూడా ఉన్నారు. అగైన్ రిపీటింగ్ పెళ్ళైన వాళ్ళు కూడా. అంటే ఆ యూట్యూబ్ లైవ్స్‌లో. డబుల్ టాప్, డబుల్ టాప్, డబుల్ టాప్, డబుల్ టాప్ కొట్టండి. నైట్ 10 అయితే చాలు ఇయ్యే గోల. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇగో ఇయ్యే కనిపిస్తా ఉంటాయి. ఒక్కసారి పొరపాటున ఫీడ్‌లోకొచ్చాయేమో మొత్తం ఇయ్యే కనిపిస్తా ఉన్నాయి. అక్కడ దీంట్లో పల్లెటూరోళ్ళు, మళ్ళీ సిటీ వాళ్ళని తేడా లేదండోయ్. పల్లెటూరోళ్ళు గూడా ఏం తక్కువ గాదు. మళ్ళీ అగైన్ చెప్తున్నాను. ఎవరేమనుకున్నా గూడా. వాళ్ళు కూడా
అలవాటు పడిపోయారు ఈ గేమ్‌కి. ఫ్రీగా డబ్బులొస్తాయి. ఎందుకంటే ఒక మేబీ 20,000 సబ్‌స్క్రైబర్‌లో 10,000 5,000 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నా గానీ, ఆ లైవ్ పెట్టేసిన తర్వాత ఆ లైవ్‌ని ఎంతమంది చూస్తే అంత డబ్బులు జనరేట్ అవుతాయి. ఓకేనా? లైవ్ చూస్తున్నప్పుడు జనరేట్ అవ్వవు గానీ, లైవ్ అంతా అయిపోయిన తర్వాత ఆ లైవ్‌ని ఎంతమంది చూస్తారో దానివల్ల గూడా మనీ జనరేట్ అయితది యూట్యూబ్‌లో. అలా చూసేవాళ్ళు గూడా ఉంటారు. అలా చూసిన తర్వాత రూ. 89, రూ. 119 లేకపోతే రూ. 500, 799, 3,099, 60,099 దాకున్నాయి. వీవీవీఐపీ అవి. కొంతమంది ఐ లవ్ యూ డార్లింగ్ అని పెట్టుకో అంటారు. ఉన్నారు. ఇక్కడేందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని ఆప్షన్స్ లేవు కాబట్టి మేబీ ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మేబీ వీఐపీ ఆప్షన్ కూడా వచ్చినట్టుంది. కొన్ని ఎక్కడో కనిపిస్తా ఉన్నాయి. సో, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు మరి మనం బయట ఇన్ని సిట్యుయేషన్స్‌ని బయట మాట్లాడుకుంటా ఉంటాం. ఇలా అమ్మాయిలు ఇలా ఫోటోస్ తీస్తున్నారు, మార్ఫ్డ్ ఫోటోలు తీస్తున్నారు, బెదిరిస్తున్నారు, అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పి ఇలాంటి ఒక ఇటు సైడ్ వింటూ ఉంటాం. మరి ఇలాంటివి విన్నప్పుడు సో, అట్ ద సేమ్ టైమ్ ఇలాంటివి చూసినప్పుడు ఖచ్చితంగా కోపమొస్తది. అరే! వాళ్ళు అక్కడ అలాగా వాళ్ళు ఏదో సంథింగ్ వాళ్ళ ఫోటోస్ గాని ఫోటోసే బయటకొచ్చినందుకు వాళ్ళు ఇబ్బందులు పడి చనిపోతున్నారు వాళ్ళు. మరి ఇలాంటి ఫోటోస్ సొసైటీలోకి బయటకొస్తే మరి ఎలా అది? అది కరెక్టా? తప్పా? అంటే సో, నా దృష్టిలో నేను లాస్ట్ టైమ్ చెప్పిన దానికి ఇప్పుడు ఎందుకు వేరేలాగా మాట్లాడుతున్నానంటే, కొన్ని చూసిన తర్వాత, కొన్ని అర్థం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా తప్పే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ కుర్రాళ్ళని తలుచుకుంటే ఇంకా చాలా, చాలా తప్పనిపిస్తది. ఎందుకంటే ఈజీగా మోసపోతున్నారు. కంటెంట్ ఏదో దొరుకుద్దని. డెఫినైట్‌లీ సబ్స్క్రిప్షన్ వర్త్ కంటెంట్ అక్కడ దొరకదు. అలాంటి కంటెంట్ కోసం వెళ్తున్నారు జనాలు. పోనీ వేరే సైట్‌లలో చూసే కంటెంట్ అంత పెద్ద కంటెంట్ దొరుకుద్దా అంటే, మరి అంత పెద్ద కంటెంట్ కూడా అక్కడ దొరకదు. అలాంటి కంటెంట్ కూడా దొరకదు. సో, దొరికి దొరకనట్టు కంటెంట్ ఉంటది. అలా దొరికి దొరకనట్టు ఉండే కంటెంట్ వల్ల ఏమైద్దంటే, అక్కడ చూసి అక్కడ సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ ఇటొస్తారు. మరి యూట్యూబ్ లైవ్‌లోకెళ్తారు. అక్కడ సాటిస్ఫాక్షన్ దొరకకపోతే అప్పుడు మరి ఇంకా ఆ సైట్‌లోకెళ్తారు. ఎందుకు? సాటిస్ఫై కంప్లీట్‌గా అవ్వాలి గదా! మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేరళ అమ్మాయి ఏదైతే ఆ అమ్మాయి సబ్స్క్రిప్షన్‌లో 26,000 మంది ఎంతో ఉందో దాంట్లో తెలుగోళ్ళు గూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళేం మాట్లాడరు గాబట్టి, సో వాళ్ళ నుంచి మనం ఏం అర్థం చేసుకోవడానికి గూడా ఏం ఉండదు గాబట్టి, జస్ట్ మనం ఆ విజువల్స్ చూడడానికే వెళ్తుంటాం గాబట్టి, దాంట్లో తెలుగు వాళ్ళు గూడా ఉన్నారు. ఓకేనా. ఇక్కడ మరి వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యారో, లేకుంటే మనమే ఒక ఇన్‌స్పిరేషన్‌గా సెట్ చేయాలి ఉండాలి అని అనుకుంటున్నారో తెలీదు గానీ, సో ఇది చాలా దారుణంగా వెళ్తుంది. సో ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ కూడా ఎంతో కొంత యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ అనేది కంప్లీట్‌లీ ఇప్పుడు ఒక బూత్ సైట్‌గా మారిపోయింది. ఆల్‌మోస్ట్ మారిపోయింది. ఎంత దారుణంగా ఉందంటే బాబోయ్! బట్టలు మడత పెట్టుకుంటున్నప్పుడు, వంట చేసుకుంటున్నప్పుడు కూడా వీడియోస్ అవి కూడా చాలా దారుణమైన వీడియోస్. అవసరమా? జస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ ఆ వ్యూవర్స్‌ని పెంచుకోవటం. ఇది చర్చ జరుగుతా ఉందన్నమాట ఈ ట్విట్టర్ మొత్తం. సో, దాంట్లో విష్ణుప్రియ గారి ఫోటోస్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ హర్. లైక్ ఇంత చేస్తున్నారా? ఇలా చేస్తున్నారా? ఫస్ట్ ఒక టైమ్ నేను మార్ఫింగ్ అని నమ్మాను. లైక్ ఏఐ అని అనుకున్నాను గానీ, బట్ ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్‌లోకి లోపలికి కూడా వెళ్లి చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ బ్లర్ కనిపిస్తా ఉంటది. అవి జరుపుకుంటూ పోతుంటేనే కనిపించిందనమాట. ఓకే. అండర్‌స్టూడ్. ఓకే. ఇది అలాగే ఉంది. అంటే మరి ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. సో, ఆవిడ ఒక్కడనే కాదు. ఆవిడ గురించి అక్కడ చర్చ జరుగుతుంది కాబట్టి, సో, అది తప్పనిపించి సో, ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నాను. ఆవిడలాంటి వాళ్ళు చాలామందున్నారు. చాలామందున్నారు. ఇప్పుడు ఒకళ్ళ పేర్లు చెప్పి, ఒకళ్ళ పేర్లు చెప్పకపోతే మళ్ళీ ఏదో భయపడిపోయాము ఇంక అనుకుంటారు గానీ, ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు ఈ ఐపీఎల్ టైమ్‌లో మంచి డబ్బులొచ్చేవి. ఇప్పుడు ఆ డబ్బులు లేవు కదా! ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బులు లేనప్పుడు ఆ పీరియడ్ ఏదైతే ఉంటదో సో, దాన్ని రీప్లేస్ చేయడం కోసం ఈ సబ్స్క్రిప్షన్‌లోకి ఇన్వాల్వ్ అయ్యారు. మేబీ ఐపీఎల్ డబ్బులు వస్తుంటే ఇలాంటివి చేసుండేవాళ్ళు కాదేమో! ఐపీఎల్ డబ్బులు రాకపోతుండేసరికి సో, ఇటు వచ్చారనమాట. ఇక్కడ గూడా మళ్ళీ యూతే నష్టపోతున్నారు. ఇక్కడ గూడా మళ్ళీ ఎక్కువ అబ్బాయిలే నష్టపోతారు. సో, ముల్లొచ్చి ఆకు మీద పడ్డ, ఆకొచ్చి ముల్లు మీద పడ్డ అక్కే బొక్కన్నట్టు అక్కడైనా, ఇక్కడైనా మొత్తం పోయేది అబ్బాయిలే, కుర్రాళ్ళే పోతా ఉన్నారు. ఇన్ని డబ్బులు. అమ్మాయిలెవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు చెప్పండి? సబ్స్క్రిప్షన్‌లోకెళ్ళి. ఇంకా అమ్మాయిలు సబ్స్క్రిప్షన్ ఎవరు చేసుకోరు గదా! మొత్తం అబ్బాయిలే చేసుకుంటారు. మేబీ 1 ఆర్ 2% మేబీ అమ్మాయిలు ఉండొచ్చేమో. డినై చేయను గానీ, మొత్తం కంప్లీట్‌గా. బట్ అబ్బాయిలు మెజారిటీ ఉంటారు. సో, అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అది సంగతి. మేబీ ఇప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్ ప్రీమియం లాగా నెలకి ఇంతని కడితే అందరివి ఓపెన్ అవుతున్నాయంటే సర్లే దానమ్మ జీవితం అనుకోవచ్చు. ఒక పాయింట్‌లో. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డబ్బులు. అది ఎంతమంది తీసుకుంటున్నారు? ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు? అప్పులు పాలైపోతున్నారు. చాలామంది ఇంట్లో వాళ్ళకి తెలియక వాళ్ళ క్రెడిట్ కార్డ్‌లు, వాళ్ళ బ్యాంక్ డెబిట్ కార్డ్‌లు పెట్టి
ఆటో పేలు పెట్టేసుకుంటూ ఉంటారు. ఇది కూడా తెలియదు చాలామందికి. ఆటో పేలు కూడా పెట్టుకునే వాళ్ళుంటారు. తెలియకుండా ఆటో పేలో డబ్బులు కట్ అయిపోతా ఉంటాయి. తెలీదు కదా! కట్ అయిన దాకా. ఆటో పేని ఎలా క్యాన్సిల్ చేయాలో కూడా తెలియని వాళ్ళుంటారు. ఫోన్‌పే త్రూ మనం ఒక్కసారి అమౌంట్ చేస్తే తెలియకుండా అది ఆటో పే యాక్టివ్ కూడా అయిపోతది. సో, ఆటో పే యాక్టివ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఎవ్రీ మంత్ డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి. సో, కట్ అవుతున్న సంగతి కట్ అయిన తర్వాత గాని తెలీదు. సో, కొంతమందికి అది క్యాన్సిల్ చేయడం ఎలా కూడా తెలీదు. సో, క్యాన్సిల్ చేసిన వాళ్ళకి తెలిస్తే ఓకే. తెలియని వాళ్ళకి ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటది. పొరపాటున ఒక మంత్ దాంట్లోకి ఇట్స్ ఎ లూప్ అనమాట. ఇట్స్ ఎ ట్రాప్. సో, ఆ ట్రాప్‌లోకి ఇలాగా చేయటం అనేది నాకెందుకో తప్పనిపించింది. అండ్ చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. అగైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇది తప్పు. చాలా పెద్ద తప్ప. సో, మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. అమ్మాయిలు కూడా కొంచెం గట్టిగానే కామెంట్ చేయండి. సో, కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎక్కువ సపోర్ట్ దొరుకుద్ది. సో, ఫర్దర్ వీడియోస్ చేయడం కోసం. అంటే జై హింద్.